కేవలము యేసు క్రీస్తు మాత్రమే నీ నిజమైన గుర్తింపుతో నిన్ను గుర్తించగలడు. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నీ కులము, నీ మతము, నీ జాతి, నీ కుటుంబము, నీ గతము గురించే మాట్లాడతారు గాని యేసు క్రీస్తు ఒక్కడే, ఇదిగో నేను చేసిన కార్యం బట్టి నువ్వు ఎవరై ఉన్నావో దాని గురించి మాట్లాడతాడంట. హల్లెలూయా. పాపులతో సుంకరులతో ఎవరు కూర్చోలేదంట. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి అక్కడ కూర్చొని నీ గుర్తింపు మారుతుంది. ఈ రోజు నుంచి నువ్వు జకయ్య పొట్టివాడు అనట్లేదు, అబ్రహాము కుమారుడవు. అది ఎంత గొప్ప మాట తెలుసా? అబ్రహాములు కుమారులు అనేవారు ఇతరులను వారి దగ్గరికి రానివ్వరు. ఇతరులు వారికి అంటరాని వాళ్ళు. ఇతరులు అలాంటి స్థానంలోకి రావడానికే వీల్లేదు. అలాంటి స్థానం ఇంకొకరికి ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు. కానీ యేసుక్రీస్తు అంటే ఏమంటున్నాడు? ఈ రోజు నుంచి నువ్వు అబ్రహాము కుమారుడవి. మన జీవితంలో కూడా అలాంటి కార్యమే యేసుక్రీస్తు మరణించడం ద్వారా జరిగింది. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలాంటి కుటుంబం నుంచి వచ్చావు, నీ తండ్రి తాగుబోతా, నీ తల్లు ఎలాంటిది, నీ కుటుంబం ఎలాంటిది, మీరు ఏ వృత్తి వారు, అదంతా అనవసరం. ఈ లోకము నీకు ఎలాంటి గుర్తింపు ఇచ్చిందో నాకు తెలియదు. ఈ రోజు ఏమంటున్నాడు? నూతనంగా మనకు ఒక పేరు ఇచ్చాడంట. 1 పేతురు 2:9 నువ్వు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, అలాగే దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా.